రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇయ్యాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇది నియంతలను ఉరికిచ్చిన గడ్డ ఓరుగల్లు గడ్డ. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారుమోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత, మా రైతులు తలుచుకుంటే అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కౌలు రైతుల ముచ్చట, రేవంత్ రెడ్డి ఉత్తరాలు రాసిండు, ప్రేమ పత్రాలు రాసిండు ఆ రోజు కౌలు రైతులకు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను మీకు రైతు బంధు వేస్తా అని చెప్పి ఉత్తరాలు రాసిండు రేవంత్ రెడ్డి. ఎట్లున్నదంటే ఇక కౌలు రైతుల ముచ్చట తీసుకొస్తే పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 30 దొడ్లట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండు ఆ రోజు? 3 పంటలకు వేయాలి, కౌలు రైతులకు ఇవ్వాలి. ఇలా ఒక్క పంట కూడా ఇయ్యలేని ముఖం ఇవ్వాలన్నట కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, వాళ్ళ కౌలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది కౌలు రైతులు ఒక్కొక్కలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 37,500 రూపాయలు బాకీ ఉన్నది. మొత్తం కౌలుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు మీరిచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం మీరు బాకీ పడ్డరు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే కౌలు రైతు సోదరులారా కాలర్ పట్టుకొని నిలదీయండి. ఏమైంది నీ డిక్లరేషన్? నయ వంచనకు 4 ఏళ్లు నిండింది, ఎక్కడ తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి.